వేల కోట్లు ఎగ్గొట్టాడు. దేశం వదిలి పారిపోయాడు. తిరిగి వస్తాడో రాడో తెలియదు. అప్పులు తీరుస్తాడో లేదో అంతకన్నా తెలియదు. అందుకే ఆయన ఆస్తులను వేలం వేసి కొంతైనా రాబట్టుకోవాలని బ్యాంకులు ప్లాన్ వేశాయి. కానీ విజయ్ మాల్యానే కాదు, ఆయన ఆస్తులు కూడా బ్యాంకులకు సహకరించడం లేదు. ది గ్రేట్ ఇండియన్ ఎస్కేపిస్ట్ విజయ్ మాల్యా ఆస్తులను కొనేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. రండి బాబు రండి అంటూ బ్యాంకులు వేలం వేస్తున్నా మాల్యా ప్రాపర్టీస్ వైపు ఒక్కరు కూడా చూడటం లేదు. ఆ స్థాయిలో పడిపోయింది మాల్యా గారి ఇమేజ్. విజయ్ మాల్యా అనగానే గుర్తుకొచ్చేది కింగ్ ఫిషర్. మాల్యా బ్రాండ్ ఇమేజ్ ను ఓ రేంజ్ లోకి తీసుకెళ్లింది కింగ్ ఫిషర్. కానీ ఇప్పుడు ఆ కింగ్ ఫిషర్ బ్రాండ్ పనికి రాకుండా పోయింది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ బ్రాండ్స్ ట్రేడ్ మార్క్ ను ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకులు వేలానికి పెట్టాయి. శనివారం బ్యాంకులు ఆన్లైన్లో వేలం నిర్వహిస్తే ఒక్కరు కూడా బిడ్డింగ్ దాఖలు చేయలేదు. కనీస రిజర్వ్ ధర 366 కోట్లు కూడా కోట్ చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. ఆస్తులు అమ్మి కాస్తో కూస్తో రాబట్టుకోవచ్చనుకున్న బ్యాంకులు వేలానికి రెస్పాన్స్ రాకపోవడంతో కంగుతిన్నాయి. మాల్యా ఆస్తులను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ బ్యాంకులకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ముంబైలోని మాల్యా హౌస్ కు వేలానికి పెడితే ఒక్క బిడ్డర్ కూడా ఆసక్తి చూపించలేదు. తామిచ్చిన రుణాలను రాబట్టుకునేందుకు బ్యాంకులు మాల్యా ఆస్తులను ఎక్కువ చేసి చూపిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ బ్యాంకులు అలా చేసినా ఆన్లైన్ ఆక్షన్లో కనీస బిడ్డింగ్ ధరను కోట్ చేయవచ్చు. కానీ అది కూడా జరగడం లేదు. ఎటొచ్చి బ్యాంకులే నిండా మునిగిపోయాయి.